10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్లో కుంభకర్ణుడిలా తిని లక్షల కోట్లు గంగల పూసి సిగ్గు లేకుండా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు పోవడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి దుయ్యబట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ అధ్యక్షులు ఏరసరం యాదగిరి గౌడ్, మున్సిపల్ చైర్మన్ బేదన బాలమణి భాస్కర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గంధమల అశోక్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ను బదనాం చేయాలని చేస్తున్న చిల్లర ట్రిక్కులను మానుకోవాలన్నారు. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, విలేకరులందరికీ, పత్రికా సోదరులకు నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న ముఖ్యమంత్రి గారి సారథ్యంలో, మంత్రుల సారథ్యంలో, భట్టి గారి సారథ్యంలో, ఎమ్మెల్యే గారు బీలయ్య గారి సారథ్యంలో నిన్న హైదరాబాద్లో ప్రజాభవన్లో మరి కాళేశ్వరం విషయంలో నీళ్లు రాణిస్తలేరు, నీళ్లు నింపాలి, కాలువ ద్వారా మేడిగడ్డ రిజర్వాయర్ ద్వారా నీళ్లు పంపింగ్ చేయాలని చెప్పి ఈ మధ్య కాలంలో 10 ఏళ్ళు బకాసూర్లాగా తిని 10 ఏళ్ళు లక్ష కోట్ల అప్పులు చేసి మరి నీకు సిగ్గు లేకుండా అక్కడికి పోయి ఏదో చేస్తామని కుంగిపోయిన కాళేశ్వరం కాడికి పోయి అంత మునగాళ్ళు, మహామునగాళ్ళు, బావ, తమ్ముడు అందరు కలిసి అక్కడికి పోయి కాంగ్రెస్ పార్టీ మీద ధ్వజమెత్తి ఏదో మీరు చేస్తలేరు, మీరు చేయకపోతే మేము చేయమా అని చెప్పి చేయాలని అంటారు. మీరు చేసే ముఖాలైతే ఒక ప్రణాళిక లేకుండా, ఒక డిపిఆర్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు 3 ఏళ్లలో మీరు కావాలని కలుపుకొని 40-35 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి మరి అంబేద్కర్ గారి పేరు మీద ఆడ తమిళేటి దగ్గర చేస్తే దాన్ని కాదని పైసల కక్కుర్తి కోసం మాజీ ముఖ్యమంత్రి గారు పోయి మరి తప్పు కదా అక్కడికి పోయి బయట 3 స్టేజీలు మార్చి డబ్బులు వస్తాయని డౌన్లో తీసుకుపోయి పెట్టి పంపింగ్ చేయాలంటే ఇలా అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది. ఎంతో గొప్ప అందరినీ ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళని తీసుకుపోయి అది మన యాత్రకు పోయి చూపించిండు, ఉద్దారకం చేసినట్టు. ఏం ఉద్దారకం ఉన్నది? 1 కోటి రూపాయలు ఖతం అయిపోయినాయి. ఆ కోటికి 32,000 కోట్ల రూపాయలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 30 నెలల్లో అప్పు కట్టలేక మరి మేము బజార్లో పడ్డాం. కావాల్సిన అప్పులు చేసిపోయినరు, రాష్ట్రాన్ని దివాళు తీపిచ్చిపోయినరు, అప్పుల కుప్ప చేసి మళ్ళీ కాళేశ్వరం మీద మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. హరీష్ రావు గారు కానీ మరి కేటీఆర్ కానీ మాట్లాడే హక్కు లేదు. ఏదో మీరు గొప్ప చేసినాం, ఏం చేసిరు? మీరు ఉన్న పైసలు గంగల గోదావరిలో పోసేసి అయిపోయింది. ఇప్పుడు ఆ 3 పంపుల మీద అసలు ప్రభుత్వం మొత్తం పైన ఉన్న ఎన్ఆర్ఐలు వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళంతా ఎలాంటి టచ్ చేయొద్దు, అది చేస్తే భద్రాచలం కొట్టకపోతుంది, ముట్టుకోవద్దని చెప్పి అటువంటి సందర్భాల్లో మీరు ఏదో రాజకీయంగా మళ్ళీ లబ్ధి పొందడానికి మళ్ళీ ఏదో మేము ప్రజాప్రభు మళ్ళీ వస్తామని చెప్పి ప్రజలకు అప్పుడు చేసిన తప్పు కాక మళ్ళీ రెండో తప్పుదో పట్టిస్తేందుకు నిన్న కాళేశ్వరం కాడికి వెళ్ళిండ్రు. మీకేమన్నా సిగ్గుంది? అసలు సిగ్గు లేదు. సిగ్గు లేకనే డబ్బులు ఇష్టం వచ్చిన డబ్బులు తిని దాచుకొని మళ్ళీ ఇప్పుడు ఏదో నీళ్ళ కాడికి పోయి నీళ్ళు లిఫ్ట్ చేయమని హరిగే హక్కు మీకు లేదు. కాబట్టి ఇప్పటికైనా ఖబర్దార్, టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి మీద కానీ, మంత్రుల మీద కానీ, మా ఎమ్మెల్యే మీద కానీ అసలు నీటి విషయంలో, కాళేశ్వరం విషయంలో, ఇంకేదైనా సంక్షేమ కార్యక్రమం విషయంలో ఎలాంటి విమర్శ చేసినా మీకు నైతిక హక్కు లేదు. ఖబర్దార్, మీరు ఎలాంటిది మాట్లాడే హక్కు లేదు. కోల్పోయినరు. మీరు రారు. మీ పార్టీకి పని ఖతమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అందరి పేదల పార్టీ కాబట్టి, మేమంటే అందరి కోసం ఉంటాం కాబట్టి మా పార్టీకి తప్పకుండా జేజేలు పెరుగుతుండ్రు. రేపు రాబోయేది కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. సెంట్రల్లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చాను. ధన్యవాదాలు. జై